హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో ఏంటంటే మా ఫెస్టివల్ లాగా అనమాట. అసలు ఎలా జరిగింది ఏం కథ, ఇదైతే మా ప్రాక్టీస్ ఫ్లాష్ మాబ్కి. ఇంకా ఇది కూడా ప్రాక్టీస్ అనమాట. సో మేమందరం ఫ్లాష్ మాబ్కి ఒక రోజు ముందు ప్రాక్టీస్ చేసాం. అలాగే ఫ్లాష్ మాబ్ రోజు కూడా కాలేజ్లో అయితే ప్రాక్టీస్ చేసాం. ఇది మొత్తం ఆ ప్రాక్టీస్ సెషన్. అండ్ ఫ్లాష్ మాబ్ కూడా చాలా మంచిగానే అయింది, మంచి సక్సెస్ అయింది. సో ఆ ఫ్లాష్ మాబ్ కావాలంటే ఆ వీడియో అయితే మీకు పైన ఐకార్డ్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ పెడితే చూసేయండి. ఇంకా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత బైక్ స్టంట్స్ అయితే ఉండే మా కాలేజ్లో. ఒక టీం అయితే వచ్చారు, వాళ్ళు స్టంటర్స్. సో వాళ్ళు వచ్చి కొన్ని బైక్ స్టంట్ అయితే వేసారు. ఐ మీన్ మంచిగా అనిపించింది. కాలేజ్ మీరు కూడా చూడండి, కొంచెం చూపిస్తా. సో ఇలా బైక్ స్టంట్స్ అయితే అయిపోయినాయి. ఐ మీన్ ఒక టీం అయితే వచ్చి చేసారు మా కాలేజ్ ముందర. సో చాలా మంచిగా అనిపించింది. ఈజ్ మై ఫ్రెండ్ సంపత్. తెలిసిందేగా, మనం వీడియో రికార్డ్ చేస్తే మన ఫ్యాన్స్ మన వీడియోలోకి వచ్చేస్తారు, అట్లా ఉంటుంది. వీడు విష్ణువర్ధన్ చూడండి, స్పెట్స్ షో కొడుతున్నాడు. అండ్ వీడు ఒక బైక్ తెచ్చి చూపిస్తాం మీకు కూడా. ఇప్పుడు మనం ర్యాలీకి వెళ్ళాలి ఆ బైక్ పైన. సో ఇదే మళ్ళీ ఎగ్జాస్ట్ పెట్టుకుని వచ్చిండు, సౌండ్ రానికి అట్లా ఉంటుంది మొత్తానికి. ఇంకా బైక్ స్టంట్స్ తర్వాత బైక్ రైల్ అయితే స్టార్ట్ అయింది. సో మనోడు బైక్ తెచ్చింది, ఇంకా బైక్ ఎక్కి మనం రైడ్ అయితే చేయాలి. మొత్తం ఉస్మానియా క్యాంపస్ మొత్తం తిరిగేసి వస్తాం అన్నమాట. అంటే టెక్నో ఉస్మానియా ఫెస్ట్ అని చెప్పేసి మేమైతే క్యాంపస్ మొత్తం ఇప్పుడు ర్యాలీకి వెళ్తున్నాం. సో చూడండి ఒకసారి, వెనకాల ఉన్న మా ఫ్రెండ్స్ కానీ మా జూనియర్స్ కానీ అందరం బైక్ వేసుకొని తిరుగుతున్నాం. అలా ఆర్ట్స్ కాలేజ్ ముందర అయితే వచ్చేసాం అనమాట. సో చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు బైక్స్ తీసుకొని వస్తారు. అండ్ కొంతమంది కార్లు కూడా తీసుకొని వచ్చారు. సో అలా బైక్స్ కానీ కార్లు కానీ అన్నీ మొత్తం ర్యాలీకి అయితే పార్టిసిపేట్ చేసినాం మంచిగా. టైం ఉంది అని చెప్పేసి మనం హెయిర్ కట్ అయితే వెళ్ళినాం. మన హెయిర్ స్టైల్ చూడండి ఇప్పుడు. సో మార్నింగ్ ఫ్లాష్ మాబ్ ప్రాక్టీస్ అయిపోయింది, ఆ తర్వాత బైక్ స్టంట్స్ అయిపోయినాయి, అండ్ బైక్ ర్యాలీ కూడా అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే దీని తర్వాత మనకైతే ఫ్లాష్ మాబ్ ఉంది. మనం బైక్ ర్యాలీ అయిపోయిన తర్వాత టైం ఉండే కాబట్టి హెయిర్ కట్ ఏదైనా చూసి ఎట్లుందో చెప్పండి, చూపిస్తా. ఫెస్ట్ ఎట్లయితే ఇంకా మొత్తం మీకు అయితే బ్లాగ్ చూపిస్తా. బట్ ఇప్పుడైతే మనకి 5 o'clock ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఫ్లాష్ మాబ్ ఉంటుంది. సో లెట్స్ గో. అక్కడ మనం కూడా పర్ఫార్మెన్స్ ఉంటుంది. వదిలే షర్ట్ వేసుకుని కదా, అక్కడ మన పర్ఫార్మెన్స్ ఉంటుంది, అక్కడ చూపిస్తా. అండ్ మా ఫ్రెండ్ జాడి సిజయ్ కూడా రెడీ ఉన్నాడు. బాబు జాడి ఇక్కడ అతను ఫ్లాష్ మాబ్ చూడడానికి బాగా ఎంతూయాస్టిక్తో ఉన్నాడు. అండ్
డ్యాన్స్ చేయడానికి వచ్చిండు స్టార్టింగ్లో, బట్ రావట్లేదంట. నాకు రావట్లేదు సార్ అని చెప్పేసి డ్యాన్స్ అయితే చేయలే. బట్ ఇప్పుడు చూడడానికి వస్తున్నాడు. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్, ఇంకా విష్ణువర్ధన్ బాబు మాది, ఇంకా ఈ బాబు పర్ఫార్మెన్స్ ఉంది. సో అక్కడైనా చూపిస్తా. బాయ్ బాయ్. ఫ్లాష్ మాబ్ చూడడం కోసం మా జూనియర్స్ అందరూ రెడీగా ఉన్నారు చూడండి. కాకపోతే కొద్దిగా డీజే లేట్ అయిందన్నమాట, కొన్ని చిన్న ప్రాబ్లం వల్ల, చిన్న పర్మిషన్ లేకపోవడం వల్ల. బట్ అంతగా చెప్పిన టైంకి ఎగ్జాక్ట్గా వచ్చేసారు మా జూనియర్స్ కానీ మా క్లాస్మేట్స్ కానీ అందరూ. సో వాళ్ళ సపోర్టే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మంచిగా వీలైంది అనుకుంటాం. వీళ్ళు చూడండి మన ఫోటోకి మన మున్ని ఇంకా విష్ణు, మనం చెప్పి తెలిసిందే మన వాళ్ళు. సో అలా మా ఫ్లాష్ మాబ్ అయితే స్టార్ట్ అయింది ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్. ఎందుకంటే ఆ డీజే కొద్దిగా ప్రాబ్లం అవ్వడం వల్ల చాలా లేట్ అయితే అయ్యిందన్నమాట మాకు డీజే రావడం. సో అట్లా చాలా సేపటి తర్వాత మాకు స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనమే డ్యాన్స్ చేసేది, అంటే ఇక్కడ మేము ఓన్లీ కోఆర్డినేటర్స్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది. ఆ తర్వాత మేము చాలా పర్ఫార్మెన్స్ చేసినాం, మొత్తం అయితే కవర్ చేసినాం. దాదాపు 40 minutes వరకు ఫ్లాష్ మాబ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఆ ఫ్లాష్ మాబ్ వీడియో చూస్తా అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అండ్ పైన ఐకాన్లో లింక్ పెడతా. సో ఆ డ్యాన్స్ అయితే చూసేయండి. అండ్ చాలా మంచి వచ్చింది డ్యాన్స్ అయితే. మా జూనియర్స్ కానీ మా క్లాస్మేట్స్ అందరూ చాలా మంచిగా చేశారు. అండ్ ఇది ఓన్లీ మన బాయ్స్ పర్ఫార్మెన్స్. కొన్ని సాంగ్స్ అయితే 3-4 సాంగ్స్ ఓన్లీ బాయ్స్ చేసాం. అందరం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్స్ అందరం కలిసి చేసాం. సో ఇంకా ఫ్లాష్ మాబ్ అయిపోయింది. లాస్ట్కి మా వాళ్ళు అందరూ డీజే. సో తెలిసిందిగా మన వాళ్ళు డీజే చేస్తే ఇంకా ఎవరు ఆగాడు, అట్లా ఉంటుంది. టెక్నోస్మనియా 25 అని చెప్పేసి మా ఫెస్ట్ పేరైతే ఇక్కడ రాసినాం అన్నమాట. ఇంకా వెళ్ళాలి. ఇది మాస్టర్ రోడ్ అనమాట, చూపిస్తాం మీకు మా హాస్టల్ ఒకసారి ఇక్కడ నుంచి. అండ్ మంచిగా ఉంటుంది, కొద్దిగా పెద్దగా ఉంటుంది బిల్డింగ్ కూడా. అక్కడ ఉన్నది మా హాస్టల్, కాకపోతే సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు అంతే. టెక్నికల్ జరుగుతాయి. సో టెక్నికల్ సో నా దగ్గర లంచ్ అయిపోయింది. మా జూనియర్ త్రిష, ఇంకో పేరు నాకు